బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వీరితో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది రాకుండా భారీ బందోబస్తుని, సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వీరితో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది రాకుండా భారీ బందోబస్తుని, సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎలక్షన్ పోలింగ్ ఎలా జరుగుతుంది? ఇక 10 గంటల లోపు ఎంత పర్సెంటేజ్ పోల్ అయింది? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. మొత్తం కూడా ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మంచిగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుందని చెప్పి ఎన్నికల అధికారులు ఇప్పటికే 9.5% ఓటు నమోదైనట్టు ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ వివరించడం జరిగింది. పొద్దున 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఈ పోలింగ్ ప్రక్రియను ఎన్నికల సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ మొత్తం 15 లోక్సభ స్థానాల్లో కూడా కొన్ని చోట్ల మాక్ పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో వాటిని వెంటనే సాంకేతిక సిబ్బంది తక్షణమే మెరుగుపరిచి మళ్ళీ అందుబాటులోకి తెచ్చారని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కూడా 9.5% ఓటింగ్ నమోదైనట్టు కూడా ఎన్నికల కమిషనర్ సిఇఓ వికాస్ రాజు మీడియాకు తెలపడం జరిగింది. అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజులుగా నిర్వహించిన ప్రచారం వల్ల ఆయా రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా ఓటర్లను ఎక్కువ పోలింగ్ చేయించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాతావరణం కూడా బాగా సహకరిస్తున్న నేపథ్యంలో కొంచెం సికింద్రాబాద్ మినహా మిగతా 10 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వచ్చారు. అయితే మొత్తం కూడా 17 లోక్సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ విధంగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన అనుభవం ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వికాస్ రాజ్ ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగించుకునేందుకు జిల్లా ఎస్పీలతో, సిపిలతో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ తో ఎప్పటికప్పుడు ఆయన అనుసంధానం చేస్తున్నాడు. ఇక్కడ బీఆర్కే భవన్ నుంచి రాష్ట్ర డీజీపీతో పాటు ఎన్నికల కమిషనర్ వికాస్ రాజు, ఇతర ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటులు చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి రాజ లక్ష్మారెడ్డి, తర్వాత ఇతర పార్టీల అభ్యర్థులు కూడా ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో పాటు ఇతర పోలీసు అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఎన్నికల కమిషనర్ కానీ ఇదంతా కూడా ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పి ఇప్పటికే అనేక సంస్థల ద్వారా కానీ, మీడియా మాధ్యమాల ద్వారా కానీ, స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ ఈ రోజు ఎన్నికల కమిషనర్, ఎన్నికల అధికారులు ఆ విధంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు అయితే పోలింగ్ ప్రక్రియ కొంచెం ముంచినే ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పి ఎన్నికల కమిషనర్ భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరగాలి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చి పాల్గొనాలి. ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ అనేది చాలా మందికి తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేటు అన్ని సంస్థలకు కూడా సెలవు కూడా ప్రకటించారు. కాబట్టి ఈ ఓటింగ్ ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఎస్రామ్, ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇక ఓటర్లకు అధికారులు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారు?
అంటే ప్రతి సాధారణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అనేక టెంట్లు వేయడం కానీ, తర్వాత నీళ్ల వసతి కల్పించడం, వృద్ధులకి వీల్ చైర్లు ఏర్పాటు చేయడం వంటివి, తర్వాత వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ సహాయ సహకారం అందించేందుకు అక్కడ పోలింగ్ బూత్ వద్ద వివిధ స్వచ్ఛంద సంస్థల వాళ్ళని కూడా ఎన్నికల కమిషన్ అడాప్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అరమర్తలు లేకుండా, ఇబ్బందులు లేకుండా కొన్ని చోట్ల రాత్రి నిన్న సాయంత్రం ఆదిలాబాద్, వికారాబాద్, సంగారెడ్డి ఇట్లాంటి ప్రాంతాల్లో వర్షాలు పడటం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా అవన్నీ కూడా అధిగమించి ఈ రోజు ఉదయం నుంచే 6 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభించి 7 గంటల నుంచి ఈ రోజు ఈ ఎన్నికల పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సీఈఓ వికాస్ రాజు తెలిపారు. ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ రోజు ఓటింగ్ లో పాల్గొంటారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం కొత్త సిద్దిపేటలోని చింతమరకలో ఓటింగ్ లో పాల్గొంటారు. తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ కూడా బంజారాస్ నందినగర్ లో ఓటింగ్ లో పాల్గొంటారు. అదేవిధంగా ఇతర ప్రముఖ నేతలందరూ కూడా మా ఎంపీ అభ్యర్థులు నిలబడ్డ వాళ్ళు కానీ తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. రామ్, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఆల్టర్నేట్ గా మరి అధికారులు ఈవీఎంలను సర్దుబాటు చేశారా? ఇక హైదరాబాద్ లో కూడా హబ్సిగూడ ప్రాంతంలో అలాగే జూబ్లీహిల్స్ లో కూడా అక్కడ ఈవీఎంలు ఒక పోలింగ్ బూత్ లో అయితే మొరాయించినట్లు మనం వింటూ ఉన్నాము. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదే ఈవీఎంలు కొన్ని చోట్ల ఉదయం మాత్రం కొన్ని చోట్ల కొంత ప్రాబ్లమేటిక్ గా ఉందని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీఈఓ వికాస్ రావు చెప్పారు. దాన్ని మానిటరింగ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా అంటే తక్షణమే పరిష్కరించి మళ్ళీ ఆ ఈవీఎంలు అన్ని కూడా యథావిధిగా పనిచేసే విధంగా కూడా మా సిబ్బంది చేస్తున్నారు అక్కడ. కాబట్టి ఇతర అధికారులతో కలిసి ఇతర రెవెన్యూ విభాగం కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సిబ్బందితో కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చూస్తున్నామని కూడా చెప్పారు. థ్యాంక్ యూ రామ్. మరింత సమాచారం కోసం మళ్ళీ సంప్రదిస్తాం.